ఓకే, మీ పచ్చడి కార్యక్రమం సాగుతోంది. ఇంకా మీకు సామాన్లు కావాలి, జరుగుతాయి. కానీ ఈ లోపల ఇంతమంది బ్యూటిఫుల్ కపుల్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళ లైఫ్ లో జరుగుతున్న ఆ షడ్రుచులకి సంబంధించిన విషయాలు కాసేపు తెలుసుకుందాం. సో ముందుగా ఎవరిని పిలుద్దాం? నిఖిలేని కావ్య, రండమ్మా. ఇప్పుడు మీరిద్దరు ఇందులోంచి ఒక చీటీ తీస్తారు. చీటీలో ఒక రుచి ఉంటుంది. ఆ రుచికి సంబంధించినది మీ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ గురించి మాకు చెప్తారు. మీకు బాగా ఇష్టమైన రుచి ఏంటి? కారం. మీకు? ఆబ్వియస్లీ ఉప్పు కారం. ఉప్పు కారం రెండు. అది ఉంటేనే కదా మంచిగా. అది మీరు చెప్పిన మూడు లేవు ఇందులో. హ్యాపీగా తీపి వచ్చింది. వన్ స్వీట్ మెమరీ. మా ఇంటికి ఒక చిన్న పప్పిని తీసుకొచ్చారు. నేను ఒక 5th స్టాండర్డ్ ఉన్నప్పుడు తీసుకొచ్చింది. అది నాకు చాలా ఇష్టమైన, అంటే తీపికి సంబంధించిన మూమెంట్ అంటే ఐ కెన్ సే. అప్పుడు ఇంట్లో ఏమనలేదా? ఆల్రెడీ నువ్వు ఉన్నావు కదా, మళ్ళీ పప్పి ఎందుకు? అన్నారు. దాంట్లో మా నాన్నని కూడా ఇన్వాల్వ్ చేసుకున్నారు. అందుకే కొంచెం నాకు సమాధానం. సరే, నేను పప్పి గురించి చెప్తుంటే ఇంకే పప్పి అంటే మామూలు. నైస్ టాపిక్. సో మీ లైఫ్ లో మీ ఇద్దరు కలిపి మేము ఒక రోజు పెద్దమ్మ టెంపుల్ కి వెళ్ళాము. మీరు అక్కడ కూడా రీల్స్ చేస్తారా? దర్శనం చేసుకోద్దామని గుడికి గేట్ ఎంట్రీ మాత్రమే తెలుసు. ఇంకా జనాలు తీసుకెళ్లారు లోపలికి. బయటకు వచ్చినప్పుడు ప్రసాదం కూడా జనాలే తినిపించి పంపించారు. మీరు దర్శనానికి వెళ్ళారు, వాళ్ళకి మీరు దర్శనం అయ్యారు. అవును. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఈజీలీ 3 hours అయింది. మనకి దర్శనం 2 minutes లో అయిపోయింది. బట్ ఇట్ వాస్ వెరీ, మనం ఆర్టిస్ట్ ఎందుకు అవుతాం, జనాలు మమ్మల్ని. సో ఇట్ వాస్ వెరీ గుడ్ థింగ్ ఫర్. వండర్ఫుల్. ఇలాంటి మూమెంట్స్ ఇంకా ఎన్నో స్వీట్ మెమరబుల్ మూమెంట్స్ మీ జర్నీలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఉగాది శుభాకాంక్షలు అందరికి. అంత బ్యూటిఫుల్ జోడీ ఇక్కడికి వచ్చాక అంతకంటే బ్యూటిఫుల్ జోడీ ఇక్కడికి రావాలి. ఇక వాళ్ళని మించి బ్యూటిఫుల్ జోడీ అంటే ఇంకెవరు? ఆది అండ్ శాంతి స్వరూప్. చిచ్చుపుడు లేసాడు. అంగరంగ వైభవం అంటే ఇదేనా? ఎవరికి వైభవం ఇది? ఇదే బొక్క అంటే మళ్ళీ దీనికి 2 చిచ్చుబుట్లు బొక్క. బ్యూటిఫుల్ జోడీ ఇక్కడికి వచ్చారు. సో మీ లైఫ్ లో, ఊరి లైఫ్ లో ఎవడికి కాగితాలు, మీ ఇద్దరు లైఫ్ లో కలిపి దాని లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. మాకు ఆ లైఫ్ లో ఏం లేవు. ఆడియన్స్ ఒకటే మీరిద్దరు. ఎవరి స్కిట్లు ఎక్కువ చేస్తావు? అది గారిది అంతే, అది అయిపోయింది, అక్కడే అయిపోయింది. ఇందాక నువ్వు ఎవరిని హగ్ చేసుకున్నావు? హగ్గు ఎవరినైనా చేసుకుంటా. ప్రేమ అనేది ఒక్కరి మీదే ఉంటుంది. సరే తీస్తే నేను ఆల్రెడీ. మాకు వచ్చిందా? మీకు వచ్చింది. ఓ మై గాడ్, హాట్ వచ్చింది. వేడి. అయితే వెళ్ళి ఇది వేడి శనక్కాయలు అమ్ముకుంటది. మీరు తినండి. చెప్పండి. ఫస్ట్ ఆయనే చెప్తారు. ఆయన ఎవరాయన? అన్నా నెక్స్ట్ ఈవెంట్ కన్ఫర్మ్. ఆది ఇంట్లో శాంతి. ఆది ఇంట్లో శాంతి. ఆవేశపడ్డ ఆది శాంతించిన శాంతి. తీసిన చీటీయే కరెక్ట్ కాదు. ఎందుకు కాదు? నేను పాటు, ఇది కాటు. అందులో హాట్ ఎక్కడ ఉంది? పోరి కారం చెప్పవే. నోట్లు వేసుకుంటే కారంగా ఉంటుంది. దాని గురించి ఏం చెప్పాలి? కాకపోతే ఎంత కారం ఉన్నా మీరు నా పక్కన ఉంటే అది బెల్లం కిందనే ఉంటుంది. నాకు హార్ట్ సింబల్ పడుతుందా ఇప్పుడు? హార్ట్ సింబల్ ఇందాకే పడిపోయింది. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం అప్పుడు నన్ను ప్రపోజ్ చేస్తారని ఏ రోజు అనుకున్నారా మీరు? ఎప్పుడు చూడలేదు ఆయన చేయడం. హలో,
అసలైన ఎవరు చెప్పు, నిజం చెప్పు ఎవరు? రాంప్రసాద్ తప్ప నాకు ఎవరు లేరు. కిస్సు కిస్సు. ఏ శాంతి చూస్తావేంటి కిస్ అంట? నిజంగా వీళ్ళిద్దరు బాగున్నారు, ఎందుకంటే అది ఎముకల గూడు, ఇది పిచ్చుక గూడు, కరెక్ట్ సెట్ అయిపోయింది మీకు. తనని ఫస్ట్ అసలు వదిలేసిన బాయ్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. ఇప్పుడైతే నిజం చెప్తున్నాను, చీటీ కూడా అదే వచ్చింది, చీటీ కూడా అదే వచ్చింది. చీటీల్లో వస్తాయి అన్ని పేర్లు ఉన్నాయండి. మొదట వదిలేసిన బాయ్ ఫ్రెండ్ ఎవరు? నన్ను ఇంతకు ముందు బాయ్ ఫ్రెండ్ అయితే నిరుపమ. నిరుపమ. అంటే అసలైన వంటలక్క నువ్వు, వంటలక్క నువ్వు. అయ్యా నువ్వు వంటలక్కనే కాకుండా ఈ గంటలక్కను కూడా మెయింటైన్ చేసి మళ్ళీ రాడు ఈవెంట్లకి. ఇప్పుడే మరి ఏదో చూడు. నేనంటే మీకు కొంచెం కూడా ఇష్టం లేదా? ఎలా ఉంటది? చూపించాలా? చూపించొద్దు. అది ఆయనకు అర్థం కావట్లా. మామూలుగా అయితే షెడ్ రుచులే, నీతో వెళ్తే షెడ్డుకెళ్ళే రుచులు అవన్నీ. ఈ ఉగాది రోజు ఒక్కసారి అటు చూడకుండా ఇటు మాత్రమే చూడండి. మళ్ళీ జీవితంలో అటు చూడలేను. సరే ఒక సాంగ్ వేస్తే ఆ? ఆ? ఏంటి ఎత్తుకోవాలా? వద్దు, 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 వద్దు. భయ్యా ఇదేంటి చెప్పు. చూస్తూనే ఉండండి గంటలక్క డాక్టర్ బాబు. గంటకి వస్తాడు. ఈ అద్భుతాన్ని మేము ఇంత దగ్గర నుంచి చూసాము, చాలా బాగుంది. ఇంతకంటే అద్భుతంగా మీ పక్కన ఆవిడ ఉంటేనే బాగుంటుంది. సో ఆవిడని కూడా ఇక్కడ పిలుస్తారా? మీ టర్న్. ఏ రుచి వస్తుందో దాన్ని బట్టి. చేదు జ్ఞాపకం 6 years బ్యాక్ అనుకుంటా నాకు వైరల్ ఆర్థరైటిస్ వచ్చింది. బెడ్ మీద నుంచి లెగలేను, నడవలేను, అలాంటి ఒక పొజిషన్ అన్నమాట. చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. అసలు నేను బ్రతుకుతానా అనేది నాకు డౌట్ వచ్చేసింది. అది నాకు చేదు జ్ఞాపకం అని చెప్పొచ్చు. You're fit and fine now. Yeah. Happy. చేదు అసలు మనకు కూడా నచ్చదు. ఓ పని చేద్దాం, దీన్ని ఇంకొంచెం మాడిఫై చేసుకుంటూ తీపి దాంట్లోకి అలా దాంట్లోకి మార్చుకుందాం. ఓకే. సరే, మీ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు లవ్ మ్యారేజ్ అని చెప్పారు. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? పెళ్లికి ముందు నైట్ టైం కాల్స్, మిడ్ నైట్ కాల్స్ మాట్లాడుకుంటా ఉంటాం. ఏం మాట్లాడుకుంటారు సార్ అంతసేపు? నేను చాలా మంది చూస్తుంటారు రాత్రంతా మాట్లాడు. ఏంటి సార్ అది? ఇప్పుడు ఆలోచిస్తే ఏం మాట్లాడుకునే వాళ్ళని మాకు డౌట్ వస్తుంది, కానీ అప్పట్లో ఇంకేంటి నువ్వే చెప్పు. ఇంకా ఇద్దరం కలిసి ఒకే ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి జరిగిన దాని గురించి మాట్లాడు. ఓకే. ఆ షూటింగ్ లేదనుకోండి, నీ డేలో ఏం జరిగిందని అలా మొదలెడతాం. అబ్బో, ఇదంతా చంద్రముఖి సీరియల్ అప్పుడు కదా? యా నీ స్కూల్లో ఉన్నప్పుడు. అవును, ఆయాగా చేసేటప్పుడు అడిగి మరి అంట్లు కడగడం అంటే ఇదే వేరు.
సో యూ ప్రపోజ్ ఫస్ట్ ఆ. ఒప్పుకున్నారు వెంటనే వెంటనే వచ్చింది రెస్పాన్స్ వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది. ఉంది కాబట్టి చేయగలిగాను. లేదంటే దానికి బిఫోర్ ఒక టెస్ట్ పెట్టుకున్నాం ఇద్దరు. అంటే ఇద్దరు ఇలా రోజు మాట్లాడుకుంటున్నాము, ఇద్దరికి ఏదో ఉంది అన్నట్టు ఉండింది. అది క్లారిఫై చేసుకుందాం అని చెప్పి ఈయనే నాకు ఒక టెస్ట్ లాగా పెట్టుకుందాము అని చెప్తే ఏంటంటే ఈ స్కెడ్యూల్ నుంచి నెక్స్ట్ స్కెడ్యూల్ వరకు మాట్లాడకూడదు, ఓ నో ఏమనిపించినా లెటర్ లో రాసుకోవాలి అన్నమాట. సార్ కొత్త బంగారు లోకం. సార్ నేను చూసాను ఈ సినిమా. దానికంటే ముందు ఆ, ఇది దానికంటే ముందు అజ్జి బాబోయ్ పెద్ద ప్లాన్ ఇది. ఓకే, షెడ్యూల్ మధ్యలో మాట్లాడుకోకూడదు, ఎన్నిసార్లు గుర్తొస్తే రాసుకోవాలి. రాసుకోవాలి. పెద్ద బుక్కే రాసుంటారు. రేపు షూట్, రేపు వరకు ఆగలేక రాత్రి కాల్ చేసి అప్పుడు మాట్లాడుతున్నప్పుడు కోయిల ముందే కూసింది. అప్పుడు కూడా ఇలానే జనరల్ టాక్, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అలా మాట్లాడుకుంటూ నాలాంటి ఒక అబ్బాయి నీకు ప్రపోజ్ చేస్తే ఏం చెప్తావు అన్నారు. సో లైక్ ఆబ్వియస్లీ ఐ విల్ టెల్ లెస్ అని దొరికిపోయా. సో ఐ లవ్ యూ అనేసారు. నాలాంటి అబ్బాయి ఎందుకు నేనే చెప్తానని ఈయనే చెప్పాడు ఆయన. సరే సార్, మా తప్పే సార్. అసలు యాక్చువల్లీ ఫ్లవర్స్ పడాలి సార్, ఉన్నవన్నీ పేవర్స్ బ్యాచ్ కి వాడేశాక అసలైన బ్యాచ్ కి సరిపడలేదు సార్, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇంతటితో హలో ఏంటి జెన్నీ గారికి చిన్న లవ్ స్టోరీ ఉందంట, ఆయన చెప్తాను. మాకు కూడా చిన్న లవ్ స్టోరీ ఉంది అని చెప్పడానికి చాలా సిగ్గుగా ఉంది. యంగ్ కపుల్స్ చూసిన తర్వాత మాకు ఆవేశం, ఆనందం, ఉత్సాహం వచ్చింది. అర్థమైంది నాకు అర్థమైంది. ఇద్దరు ఎవరో నేను పిలవడానికి కూడా చాలా సిగ్గుగా ఉంది నాకు. సార్ ఇలాంటి టైంలో మంచి అవకాశం, మీ ప్రేమ లవ్ సింబల్ పడిపోద్ది, పిలండి. పిలిచేస్తున్నా. రోహిణి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే. మీరు ఆ పేరు చెప్పిన తర్వాత నా ఫ్యామిలీ సేవ్. మీ ఇద్దరి మధ్య జరిగిన మంచి ఏమైనా మూమెంట్ చెప్పండి. మంచి మూమెంటా? 1942 అనుకుంటాను. నేను ఇంకా పొట్లేదయ్యా. నువ్వు పునర్జన్మ ఇది, మళ్ళీ పుట్టి నన్ను లవ్ చేసావు. ఒక జన్మే బొక్క నాకు మళ్ళీ పుట్టానా? మగధీరా మగధీర అవన్నీ చూడలేదు. జెన్నీ? ఎక్కడికక్కడ పట్టేస్తున్నాయి, నువ్వెందుకు నన్ను పట్టుకున్నావు మరి? For the first time in the history of television, నువ్వు భయపడ్డావు. ప్రదీప్ అంతా బాగుంది కానీ ఒక్కటి తగ్గింది. ఏంటి నీ సవరమా? అది ఏమొచ్చింది చీటీలో? నాకా వెళ్ళి కూర్చోమని వచ్చింది, నాకు అదే వచ్చింది.